వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులను కేటాయించారు కదా, ఆ మంత్రులకి శాఖలను కేటాయించారు కదా, ఆ ఒక్కొక్క మంత్రికి ఎన్ని శాఖలు ఇవ్వచ్చు, అసలు మంత్రులు ఎంతమంది అవసరం ఉంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంత్రులకి శాఖలను కేటాయించారు. ఈ శాఖల కేటాయింపుని అలొకేషన్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో అని ఉంటాం మనం. వాస్తవంగా శాఖల కేటాయింపు అనేటువంటి దాన్ని 1859లో ప్రవేశపెట్టారు, బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే. ఆ తర్వాత 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం దీనికి చట్టబద్ధత కల్పించారు. అయితే ఇక్కడ మంత్రులు వేరు, మంత్రులకి శాఖలను కేటాయించడం అనేటువంటిది వేరు. సరే, ఒకసారి మీరు చూడండి. చాలా మందికి ఇది కొద్దిగా అర్థం కానటువంటి అంశం. సో మనకు ఆర్టికల్ నెంబర్ 164 క్లాజ్ 1 ప్రకారము సీఎంని నియామకం చేసేది ఎవరంటే గవర్నర్ నియామకం చేస్తూ ఉంటారు. సీఎంని నియమించేది ఎవరంటే గవర్నర్ గా నియామకం చేస్తూ ఉంటారు. ఈ సీఎం సలహాను అనుసరించి రాష్ట్ర మంత్రిమండలి సభ్యులను నియమించేది కూడా ఎవరంటే గవర్నరే నియామకం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మంత్రుల్ని నియామకం చేయడం అనేటువంటిది వేరు, ఈ మంత్రులకి శాఖలను కేటాయించడం అనేటువంటిది వేరు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది మంత్రి మండలి. సో ఆర్టికల్ నెంబర్ 66 క్లాస్ 3 ప్రకారము ఈ మంత్రులకి శాఖలను కేటాయించేది ఎవరంటే గవర్నర్. అంటే మంత్రులకి శాఖలను కేటాయించేది ఎవరు? గవర్నర్. అది కూడా ముఖ్యమంత్రి సలహాను అనుసరించి మాత్రమే నియామకం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి సలహాను అనుసరించే గవర్నర్ గారు శాఖలను కేటాయిస్తారు. అసలు ఎవరు మంత్రిగా ఉండాలి, ఎవరు మంత్రిగా ఉండకూడదు అనేటువంటి నిర్ణయించుకునేటువంటి విచక్షణ అధికారము రాష్ట్రాల్లో గానైతే ముఖ్యమంత్రికి ఉంటుంది. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మనం చూద్దాం, అసలు మంత్రులు ఎంతమంది ఉండొచ్చు రాష్ట్రాలలో అనేటువంటి దాని కానీ మనం కానీ చూసినట్లయితే, వాస్తవంగా 2003 దాకా రాజ్యాంగంలో కనిష్టంగా ఎంతమంది ఉండాలి, గరిష్టంగా ఎంతమంది ఉండాలి అనేటువంటి దాని మీద స్పష్టత లేదు. అయితే 2003వ సంవత్సరంలో ఏం చేశారంటే, ఈ 91వ రాజ్యాంగ సవరణ చేసి ఒక రాష్ట్రంలో విధాన సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో 15% మించకుండా రాష్ట్ర మంత్రి మండలిని నియామకం చేసుకోవాలి అని చెప్పి రాజ్యాంగ సవరణ చేశారు. ఇది గరిష్టంగా. అంటే గరిష్టంగా ఎంతమంది నియామకం చేసుకోవచ్చు అంటే, ఒక రాష్ట్ర విధాన సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో 15% మించకూడదు, మరియు కనిష్టంగా, ఓకేనా, కనిష్టంగా 12 మందికి తగ్గకూడదు. కనిష్టంగా 12 మందికి తగ్గకూడదు, గరిష్టంగా విధాన సభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో 15% మించకూడదు. అంటే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో 175 మంది కదా విధాన సభలో ఉండేది, అందులో 15% మించకుండానంటే ఇప్పుడు 175లో 15% అంటే ఎంత వస్తుందండి? మీరు కానీ చేస్తే 26.22 ఎంత వస్తుందండి? 26.22 ఎంత వస్తుంది? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 26 మంది మంత్రులను నియామకం చేసుకోవచ్చు. ఓకేనా? 26 మంది మంత్రుల్ని నియామకం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో 25 మంది మంత్రుల్ని నియామకం చేసి ఉన్నారు, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్. ఈ రాష్ట్ర మంత్రి మండలిలో ముఖ్యమంత్రి కూడా ఒకడు. కాకపోతే మంత్రుల్లో ప్రథముడు అన్నమాట ఆయన, లార్డ్ మార్లే అనేటువంటి ఆయన అంటాడు. ముఖ్యమంత్రి కూడా మంత్రి మండలిలో ఒకడు అయినప్పటికీ మంత్రులలో ప్రథముడు ముఖ్యమంత్రి అని అంటాడు. అంటే ప్రధానమంత్రి గురించి చెప్తాడు అతను, లార్డ్ మార్లే అనేటువంటి ఆయన. కేంద్రంలో ప్రధానమంత్రి ఎలానో రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కూడా అలానే. అదేవిధంగా విలియం వెర్నర్ కోర్ట్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే, ముఖ్యమంత్రి చుక్కల్ల చంద్రుడు అని అంటాడు. రామ్సే మ్యూర్ అనేటువంటి ఆయన ఏమంటాడంటే,
రాజ్యం అనేటువంటి నౌకను నడిపేటువంటి ఒక కెప్టెన్ వంటి వాడు ప్రధానమంత్రి. కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి. సో కాబట్టి అంటే రాష్ట్ర మంత్రి మండలి అనేటువంటి నౌకకి ఒక కెప్టెన్ వంటి వాడు ముఖ్యమంత్రి అట. ఓకేనా, రైట్. అంటే ఈ రోజు రాష్ట్రంలో ఎంతమంది నియామకం చేసుకోవచ్చు అంటే ఇక్కడ సంఖ్య గుర్తుపెట్టుకోవాలి, 26 మందికి మించకూడదు మన ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రజెంట్ 25 మంది నియామకం చేసి ఉన్నారు, ఇంకొక ఖాళీ మాత్రమే ఉన్నది. సో అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మన ముఖ్యమంత్రి అనుకుంటే ఎవరినైనా మినిస్టర్ని చేయొచ్చు. ఓకేనా, మినిస్టర్ చేయొచ్చు. ఈ మినిస్టర్ అయ్యేటువంటి వ్యక్తి విధానసభలో సభ్యుడైనా అయ్యుండొచ్చు, లేదా విధాన పరిషత్తులో సభ్యుడైనా అయ్యుండొచ్చు, లేదా నీలాంటి నాలాంటి వ్యక్తి అయినా అయ్యుండొచ్చు. 25 సంవత్సరాలు నిండినటువంటి ఎవరినైనా సరే ముఖ్యమంత్రి గవర్నర్తో చెప్పి అతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించి అతనికి పోర్ట్ఫోలియోను కూడా కేటాయించవచ్చు. అలా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల లోపల విధానసభకు కానీ విధాన పరిషత్కు కానీ ఒకటి ఎన్నికైనా కావాలి, లేదా నామినేట్ అయినా కావాలి. అంటే ఈరోజు ఇగో ఎవరైతే చూస్తున్నారో మీకు 25 సంవత్సరాలు నిండి ఉంటే 25 సంవత్సరాలు నిండి ఉంటే మీరు మంత్రి అయిపోవచ్చు. మంత్రే కాదు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, డిప్యూటీ సీఎం కూడా కావచ్చు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం, ఈరోజు మీరు చూసుంటారు, ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ఇచ్చున్నారు, పయ్యావుల కేశవ్ అనేటువంటి ఆయనకి ఆర్థిక శాఖ అనేటువంటి దాన్ని ఇచ్చున్నారు, అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ మినిస్టర్ అనేటువంటి దాన్ని ఇచ్చున్నారు, పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ఇచ్చారు, వాటర్ సప్లై ఇచ్చారు, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చారు. లోకేష్ బాబుకి ఐటీ అండ్ కమ్యూనికేషన్ ఇచ్చారు. అదేవిధంగా హోమ్ అండ్ డెవలప్మెంట్ లేదా దాన్ని విద్యాశాఖ అని కూడా పిలుస్తూ ఉంటాం, విద్యాశాఖ అనేటువంటి దాన్ని ఇచ్చి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ, ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి ఒక మహిళ అనిత గారికి హోంశాఖ మినిస్టర్ అనేటువంటి దాన్ని ఇచ్చున్నారు. మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ అనేటువంటి దాన్ని కూడా ఇచ్చున్నారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి ఎన్ని శాఖలు కేటాయించాలి అనే దాని మీద రాజ్యాంగంలో ఏమీ చెప్పలేదు. ఎంతమంది మించకూడదని చెప్పున్నారే గాని ఒక వ్యక్తికి ఎన్ని శాఖలు కేటాయించవచ్చు అనే దాని మీద రాజ్యాంగంలో స్పష్టత లేదు. అది ప్రభుత్వం తన యొక్క సౌలభ్యం కోసం ఎన్ని శాఖలైనా క్రియేషన్ చేసుకోవచ్చు, ఒక వ్యక్తికి ఎన్ని శాఖలైనా కేటాయించవచ్చు. సో గతంలో పరిశ్రమల శాఖ అనేటువంటిది ఒకటి ఉండేది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాన్ని చిన్న నీటి పారుదల పరిశ్రమల శాఖని మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్గా, మీడియం ఇండస్ట్రీస్గా, అదేవిధంగా హెవీ ఇండస్ట్రీస్గా విడగొట్టాడు. 3 విధాలుగా విడగొట్టాడు పరిశ్రమల శాఖని. గతంలో బొత్స సత్యనారాయణ గారు మీ అందరికి కూడా తెలుసు, ప్రజెంట్ ఓడిపోతున్నారు, ఆయనకి భారీ పరిశ్రమల శాఖ మినిస్టర్ అనేటువంటి దాన్ని ఇస్తే అప్పట్లో వోక్స్ వాగన్ కార్ల కంపెనీ అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో పెట్టాలంటే కొంచెం డబ్బుల్ని లంచం అడిగినారని చెప్పి అతను ఆ రోజు వివాదాస్పదంగా దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి వచ్చిందనమాట ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఎన్ని శాఖలు కేటాయించాలి అనేటువంటి ఎవరిష్టం? ముఖ్యమంత్రి ఇష్టం. ముఖ్యమంత్రి చెప్తారు, గవర్నర్ అలొకేషన్ చేస్తారు. కానీ సంఖ్య ఎంతకు మించకూడదు? విధానసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో 15% మించకూడదు, కనిష్టంగా 12 మందికి తగ్గకూడదు. ఇక్కడ మెంబర్స్ గానీ పోర్ట్ఫోలియో అలొకేషన్ కాదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇచ్చున్నారు, ఎన్విరాన్మెంట్ ఇచ్చున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చున్నారు, ఫారెస్ట్ ఇచ్చున్నారు కదా. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అనుకుంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు, పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ తీసి లోకేష్ బాబుకి ఇవ్వచ్చు. లోకేష్ బాబు దగ్గర ఉన్నటువంటి ఐటీ అండ్ కమ్యూనికేషన్ శాఖను తీసుకొని పోయి మన డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు జనసేన పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలొకేషన్ చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటి? ఒక వ్యక్తికి ఎన్ని శాఖలను కేటాయించవచ్చు అంటే ఎన్ని శాఖలైనా కేటాయించవచ్చు, అది ముఖ్యమంత్రి యొక్క విచక్షణ మీద ఉంటది. అసలు ఎన్ని శాఖలు క్రియేషన్ చేసుకోవాలనేటువంటిది పరిపాలన సౌలభ్యం కోసం అది ముఖ్యమంత్రి మీద ఆధారపడి ఉంటది, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉండొచ్చు? విధానసభలో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్లో 15% మించకూడదు, కనిష్టంగా 12 మందికి తగ్గకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.